లోకంలో అంతా కృంగిపోయారా? ఒక తల్లి 12 సంవత్సరముల నుండి తన వేదన, రక్తస్రావ రోగము చేత ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కష్టములలో ఉన్నవారికి ఏ మాట అయినా చాలా ఊరట కలిగిస్తుంది. బైబిల్ చెప్తుంది, తన డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, తన రోగం వెళ్ళలే, కుదుట పడలే, రోగం అలాగనే ఉండిపోయింది. ఒక మాట వినింది, అక్క నీ రోగాన్ని బాగు చేయడానికి ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు, నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన పేరు. ఒక్కసారి ఆయన్ని ప్రయత్నించకూడవా? ఎందుకు ట్రై చేయకూడదు యేసయ్యను? ఒక్కసారి రుచి చూడు, ఒక్కసారి వెళ్ళు. ఆ మాట చెవినబడగానే ఒకే ఒక ఆలోచన, ఇంకా వేరే నిర్ణయం ఏం పెట్టుకోలేదు. ఆయన యొద్దకు రావాలని తీర్మానించుకుంది. అనుకుంది, అయ్యో ఆయనేమో పెద్ద ఆయన, నాకు సపోర్టుగా నిలబడి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళవారు ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక నిర్ణయానికి వచ్చేసింది, యేసయ్య దగ్గరికి నన్ను చేర్చే వాళ్ళు ఎవరు లేరు. నా బలహీనతను బట్టి, నా రోగాన్ని బట్టి ఎలా నా ముఖం ఆయన్ని చూపించాలి? నాకు తెలిసిన వాళ్ళు, నిలవైన వారు ఎవరు లేరే. వాక్యంలో రాయబడింది, ఆ జన సమూహము చుట్టూ, ఆయన శిష్యులు చుట్టూ జన సమూహం, ఆ జన సమూహం మధ్యలో తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఏ మెడిసిన్ వాడినా నాకే స్వస్థత దొరకలే, ఏ డాక్టర్లను నమ్మినా ఎక్కడ నన్ను బాగు చేయలేదు నా రోగానికి. డాక్టర్లంతా వట్టి మనుషులే కదా, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడుతాను అనుకుంది. ఇలా వెళ్ళిందండి, జస్ట్ ఇట్లా వస్త్రపు చెంగిలా ఇలా పట్టేసుకుంది. వాక్యంలో రాయబడింది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. రేపు అపాయింట్మెంట్ ఇస్తాను, ఆ స్కానింగ్ రిపోర్ట్లు వచ్చేంత వరకు వెయిట్ చేయి. అలాంటి జవాబులు లేవండి దేవుని దగ్గర. వెంటనే, శీఘ్రముగానే. ఈ మాటలు వినిచున్న నీ జీవితంలో, లోకంలో ప్రయాసపడి, లోకంలో కృంగిపోయి, గుండె పగిలిపోయి ఉన్నావేమో, గుండె చెదిరిన వారిని బాగు చేసే స్థలం ఇది. దేవుని బిడ్డలారా, గుండె పగిలిపోయావేమో, అయ్యో నా పక్షముగా నిలబడే వాళ్ళు ఎవరున్నారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? యేసయ్యకు రికమెండేషన్స్ అవసరం లేదు. యేసయ్య దగ్గరికి రికమెండేషన్స్ పనికిరావు. సరాసరి, అందుకే ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు ఆయన మరణము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు దేవుడు మనకు మార్గాన్ని ఏర్పరిచాడండి. ఏ క్షణమైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా దేవుని చెంతకు మనం రావచ్చు. ప్రతి ఒక్కరి ప్రార్థన వినగలిగిన దేవుడు ఆయన. రక్షింపనేరక ఉండినట్లు నా చేతులు కొరచగలేవన్నాడు, విననేరక ఉండినట్లు నా చెవులు, నువ్వు మొరపెట్టాలి కానీ దేవుడు పని చేస్తాడు.